హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రివ్యూ అయితే చూశారు కదా, ఆ వీడియో అయితే ఎలా చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. బాయ్స్కి ఓకేనా ఫ్రెండ్స్, బర్త్డే వీడియో లేదా బర్త్డే వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఎలర్ట్ మోస్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఫాంట్ ప్రాబ్లం రాదు ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫాంట్ అయితే ఫాంట్ నేమ్ ఓకే ఫ్రెండ్స్. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి రోబర్ రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. వివాల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి అయితే రండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఇలా స్టార్టింగ్లో వస్తుంది. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఇందులో అయితే ఇంపోర్ట్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా. అయిపోయిన తర్వాత నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, అదైతే క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. అప్పుడైతే సేమ్ ఈ విధంగా అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇక్కడ విజయ్ ప్లేస్లో మీరైతే మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. స్టార్టింగ్లో 4 గ్రూప్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు నేను ఇచ్చిన పిక్ని అయితే డిలీట్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు యాడ్ చేయాలనుకున్న పిక్ని ఈ విధంగా అయితే యాడ్ చేయండి. చేసి 3 లైన్స్ క్లిక్ చేసి ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా చివరి వరకు అడ్జస్ట్ అయితే చేయండి, దీన్ని ఎక్స్పెండ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ సింబల్ పక్కంట లేయర్ ఆప్షన్ ఉంటుంది, కాపీ లేయర్ అయితే చేసుకోండి. చేసి 1 మినిట్ ఫ్రెండ్స్ గ్రూప్లోకి వెళ్దాం. చేసిన తర్వాత ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలాగ సర్కిల్ కిందకి అయితే తీసుకురండి, ఒక షేప్ కిందకి ఓకేనా ఫ్రెండ్స్. తీసుకొచ్చిన తర్వాత సెకండ్ గ్రూప్లోకి వెళ్దాం. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ నేను ఇచ్చిన పిక్ అయితే హైడ్ చేసుకోండి లేదా డిలీట్ చేసినా పర్లేదు. ఇలా స్టార్టింగ్లోకి వచ్చి మీరు ఎంత కాపీ చేసుకున్నారు కదా, అదైతే పేస్ట్ అయితే చేయండి. చేసి ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ దాకా అయితే క్రాప్ అయితే చేసేయండి. చేసి చివరి దాకా ఎక్స్పెండ్ అయితే చేసుకోండి. చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందకి తీసుకురండి. సేమ్ ఇప్పుడు అదే కాపీ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో థర్డ్ గ్రూప్లో కూడా అంతే. ఇచ్చిన పిక్ని అయితే డిలీట్ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఇక్కడ దాకా కట్ చేసి చివరి దాకా ఎక్స్పెండ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత 4th గ్రూప్ చూపిస్తా. 4th గ్రూప్ కూడా అంతే. పేస్ట్ క్రాప్ ఎక్స్పెండ్ ఇలా కిందకి తీసుకురండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కరెక్ట్గా సెట్ అయింది చూసారా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దీనైతే హైడ్ చేయండి. చేసి పిక్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, ప్లే ఆప్షన్ పక్కన దాని పక్కన లేయర్ బొమ్మ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఇచ్చిన పిక్, మీరు యాడ్ చేయాలనుకున్న పిక్ని ఇలాగైతే యాడ్ చేయండి. చేసిన తర్వాత ఫిల్లింగ్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేయండి. ఇలా చివరి వరకు ఎక్స్పెండ్ చేయండి, బీట్ వరకు దాకా. తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి ఓకేనా. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పిక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దీని అయితే క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. దీని అయితే హైడ్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడైతే ఒక 5 పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. 5 or 4 అనుకుంటా, చూపిస్తాను. ఈ విధంగా అయితే యాడ్ చేయండి. 5 పిక్స్ అనమాట ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా అయితే యాడ్ చేయండి. చేసిన తర్వాత ఇలా క్రాప్ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో ఒక పిక్ ఇచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాన్ని కాపీ చేసుకున్నారు కదా. కాపీ లేయర్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన పిక్స్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో పిక్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి ఇలాగే సెలెక్ట్ అయితే చేయండి. ఐ మార్క్ బొమ్మ దగ్గర లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆప్షన్ ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు కరెక్ట్గా అయితే దీన్ని ఏ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కరెక్ట్గానే ఉంది. కొంచెం ఇదైతే
ఎడ్జ్ అయింది కదా, కొంచెం ఇలా అడ్జస్ట్ అది చేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్. అంటే వీడియో అయితే రెడీ అయిపోయింది, అది చెక్ చేసుకోండి. ఇదిగోండి వీడియో అయితే కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇదిగోండి వీడియో అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మీకు వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.